ఈరోజు మనం తెలుసుకోయేటువంటి ఒక టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల్లో హెర్నియా మరియు హైడ్రోసీల్. మనం దీన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న శరీరంలో ఇది ఏ విధంగా తయారవుతుంది అనేటువంటి శరీర నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం, సమయం తెలుగు టీవీ ప్రేక్షకులకు నేను మీ డాక్టర్ జగదీష్, పీడియాట్రిక్ సర్జన్. చిన్నపిల్లల్లో హెర్నియా మరియు హైడ్రోసీల్. మనం దీన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న శరీరంలో ఇది ఏ విధంగా తయారవుతుంది అనేటువంటి శరీర నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం. అది తెలుసుకున్న తర్వాత దీని గురించి మనం బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా మన దగ్గరికి చాలామంది పేషెంట్స్ ఓపీడీలో వచ్చి అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు హెర్నియా ఏంటి, హైడ్రోసీల్ ఏంటి, ఎప్పుడు సర్జరీ చేయాలి, ఎందుకు చేయాలి, చేయకుండా మనం దీన్ని మందులతో నయం చేయగలమా, లేకపోతే దీనివల్ల కలిగేటువంటి ప్రమాదం ఏమిటి అనేటువంటిది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన శరీరంలో దాని యొక్క నిర్మాణం ఎలా ఉంది అనే దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ఒక మ్యాన్కిన్ని తీసుకున్నాం, నమూనాని. ఇందులో మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు దీని గురించి బాగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనం చూసినట్టయితే ఇది మన పొట్టని ఇలా ఓపెన్ చేసి చూసినప్పుడు మనం బీజం ఎదుగుదల చిన్నపిల్లల్లో కడుపులో ఉన్నప్పుడు ఇక్కడ కిడ్నీ ఉన్నట్టయితే ఈ కిడ్నీ పక్కనే ఇది బీజం అనుకున్నట్టయితే బీజం దీని పక్కన డెవలప్ అవుతుంది. డెవలప్ అయినటువంటి బీజం అలా ఎదుగుదలతో నెలలు గడుస్తున్న కొద్దీ ఇది కిందకి ఇలా మనకు జారుకుంటూ వచ్చి పుట్టే సమయంకి జస్ట్ లేదా పుట్టిన తర్వాత ఇది మనకు ఈ బీజాలు అనేది స్క్రోటంలోకి కిందకు వచ్చే అవకాశం ఉంది. ఎలాగా అంటే దాంతోపాటు వచ్చేటప్పుడు ఇది మన పొట్టలో ఉన్నటువంటి ఒక పొరలాగా అనుకున్నట్టయితే పెరిటోనియం అని అంటాం, పెరిటోనియల్ ఫోల్డ్స్. సో దానికి ఇలా పక్కన అతుక్కొని ఈ పెరిటోనియం అనేది ఏదైతే ఉందో ఒక పొర, అది దీనికి అంటుకొని దీని పక్కనే జారడం కోసం లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థం దీని మీద మనకు ఒక గ్రీస్ లాగా యాక్ట్ చేసి దాని కిందకి జారడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ తయారైనటువంటి టెస్టిస్ దీని సాయంతో, ఈ ఫోల్డ్ సాయంతో ఇలా కిందకు జారుకుంటూ వచ్చి ఇక్కడ స్థిరంగా ఇక్కడ నిలబడుతుంది. నిలబడిన తర్వాత ఈ పొర ఏదైతే ఉందో, దీన్ని మళ్ళీ చూపిస్తున్నాను, ఈ పొర ఏదైతే ఉందో ఈ విధంగా బీజం పక్కన ఈ పొర పక్కన ఈ విధంగా ఉండి మనకు జారుకుంటూ వస్తుంది. వచ్చినప్పుడు ఇది ఏమవ్వాలి, బీజం ఇక్కడ వచ్చిన తర్వాత దాని పని అయిపోయింది. ఈ పొర ఆటోమేటిక్గా ఏమవ్వాలి, అది మూసుకుపోవాలి. ఇప్పుడు ఇది మూసుకొని పోకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ ఇలా ఉందనుకోండి, బీజం పక్కన ఇది బీజము, ఇది పొర, దీంట్లో ఇప్పుడు నీరు చేరింది అనుకోండి, దాన్ని మనం హైడ్రోసీల్ అంటాం. అలా కాకుండా ఈ పొర మధ్యలో ఇప్పుడున్న వేళ్ళని, పేగులు లేకపోతే పొట్టలో ఉండేటువంటి ఏ ఒక్క ఆర్గాన్ అయినా కానీ దీని నుంచి ఇలా బయటకు వచ్చింది అనుకోండి, బయటకు వచ్చి దీని లోపలికి వచ్చింది. ఇప్పుడు దీని పక్కన ఇలా ఉంది. ఇప్పుడు దీని లోపల ఏదైనా ఉన్నట్టయితే, మనకు పొట్ట పేగులు లాంటివి ఉన్నట్టయితే దాన్ని హెర్నియా అంటాం. ఇది మనం ప్రాథమికంగా తెలుసుకున్నటువంటి వ్యత్యాసం. సో ఇది అర్థమైన తర్వాత, ఈ వ్యత్యాసం అర్థమైన తర్వాత మరి ఈ రెండింటినీ ఏం చేయాలి, దీనివల్ల మనకు కలిగేటువంటి ప్రమాదం ఏమిటి అనేది మనం చూసినప్పుడు, యూజువల్గా చిన్నపిల్లల్లో 2 సంవత్సరాల వరకు ఈ పొర ఏదైతే ఉందో, నీటితో నిండినటువంటి పొర ఓన్లీ హైడ్రోసీలే అయినట్టయితే తనంతట తాను ఈ వచ్చేటువంటి నీటిని తనే తీసేసుకునేసి 2 సంవత్సరాల్లో ఇది ఇలా కుచుంచుకుపోయే అవకాశం ఉంది. సో 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి హైడ్రోసీల్ ఉన్నట్టయితే యూజువల్గా మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మరి 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మనం ఏం చేయాలి డాక్టర్ గారు అని మీరు అడగచ్చు. అడిగితే 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వయసు పిల్లల్లో ఇది తనంతట తాను కుచుంచకపోవడం అనేటువంటి అవకాశం తక్కువ కాబట్టి అప్పుడు మనం సర్జరీ చేయాలి. ఓకే, దాన్ని హెర్నియాటమీ అంటాము. ఇక్కడ ఏదైతే ఒక డీప్ రింగ్ ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళి దీన్ని ఓపెన్ చేసి ఆ నీరునంతా తీసి ఈ ఎక్స్ట్రా పొర ఏదైతే ఉందో దాన్ని మనం కుట్టి లోపలికి తోసేస్తాం. కాబట్టి దాన్ని హైడ్రోసీల్ అనే దాన్ని మనం ఈ విధంగా ట్రీట్ చేసే అవకాశం ఉంది. మరి హెర్నియా అంటే ఏంటంటే, దీని లోపల పేగులు లాంటివి వచ్చి చేరుకుంది అనుకోండి, ఇప్పుడు పేగులతో పాటు రక్తనాళాలు కూడా, దానికి సరఫరా చేసేటువంటి రక్తనాళాలు కూడా దీని లోపలికి వస్తుంది. వచ్చినప్పుడు అది కూడా మనకి ఇప్పుడు వేళ్ళు ఇలా ఉంది, ఈ వేలుతో దీన్ని గట్టిగా పట్టేసుకున్నాం అనుకోండి, రక్తం ఈ పక్కన
కుడి చేతికి రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు ఇదేమవుతుంది, చచ్చిపోతుంది. అదేవిధంగానే హెర్నియా కూడా ఈ విధంగా ఏదైతే మనకు ఒక రింగ్ ఉందో దీని లోపల నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి బయటకు రాకుండా అది టైట్గా మన నెక్క పీకని బొత్తేసినట్టుగా తయారవుతుంది. అయినప్పుడు దీని లోపల ఏదైతే పేగులు ఉంటాయో అవి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొన్నిసార్లు ఈ విధంగా బయటకు మళ్ళీ పోయి కొన్నిసార్లు బయటకు వచ్చేస్తుంది, కొన్నిసార్లు అక్కడే ఆగిపోతుంది, కొన్నిసార్లు అది కుళ్ళిపోతుంది. దాన్ని బట్టి మనం అబ్స్ట్రక్టెడ్ హెర్నియా, ఇర్రిడ్యూసిబుల్ హెర్నియా, అదేవిధంగానే మనం గ్యాంగ్రీనస్ అంటాం. చిన్నపిల్లల్లో గ్యాంగ్రీన్ వచ్చేటువంటి అంటే కుళ్ళిపోయే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు నొప్పికి విపరీతంగా ఏడవడం వల్ల తల్లి దాన్ని ముందుగానే గుర్తించి వైద్యుడి దగ్గరికి చాలా త్వరగా వస్తుంది. కాబట్టి మనం ఇట్లాంటివి చాలా అరుదుగా చూస్తాం. అలా కాకుండా అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటే లోపలికి వెళ్ళింది తిరిగి రాకపోవడము, అలాగే ఇర్రిడ్యూసిబుల్ అంటాం దాన్ని. అలా కాకుండా పోయింది ఈ తిన్న పేగులు ఏవైతే ఉంటాయో అవి లోపలికి వెళ్ళి తగులుకున్నప్పుడు మన తిన్నవి అక్కడ నుంచి రాకుండా ఆ దారి మూసుకుపోయినట్టు. కాబట్టి ఏమవుతుంది, పొట్ట ఉబ్బరం వచ్చి ఇక్కడ నుంచి ఏవి తిన్న వస్తువులు ఉన్నాయో అది వాంతి రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, నొప్పి ఉంటుంది, కాస్త జ్వరం ఉంటుంది, ఇక్కడ వాపు ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ విరోచనం రాకపోవడం, ఇవి ప్రథమంగా 4 లక్షణాలు హెర్నియా ఉన్నప్పుడు, అబ్స్ట్రక్టెడ్ హెర్నియా ఉన్నప్పుడు. సో ఆ లక్షణాలు డెవలప్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనం దాన్ని గుర్తించి తక్షణమే దానికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 కండిషన్లో మనం ఎమర్జెన్సీగా చేయాలి. మరి ఇలా లేకుండా నాన్ అబ్స్ట్రక్టెడ్ అంటే కాంప్లికేషన్ ఏమీ లేకుండా ఈ విధంగా ఉన్నట్టయితే మనం సర్జరీని కొంతవరకు డిలే చేయొచ్చు. మరి సర్జరీని ఎప్పుడు ఏ ఏజ్లో చేయాలండి? మాకు ఇప్పుడే పిల్లోడు పుట్టిన పిల్లలు డే 1 బేబీకి కూడా ఈ హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు చేయాలా వద్దా, ఏ ఏజ్లో చేయాలి, ఎప్పుడు చేస్తే మంచిది, అసలు చేసుకోవాలా వద్దా అన్నప్పుడు హెర్నియాకైతే 100కు 100% ఆపరేషన్ కావాలండి. కాకపోతే ఏ వయసులో చేస్తామనేది కొంతవరకు అది పీడియాట్రిక్ సర్జన్గా మనం తీసుకునేటువంటి నిర్ణయం. ఇప్పుడు పుట్టిన పిల్లవాడిలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి అబ్స్ట్రక్టెడ్ కానీ లేకపోతే ఇర్రిడ్యూసిబుల్ హెర్నియా ఉన్నట్టయితే మనం పిల్లవాడికి మత్తిస్తే దానివల్ల కలిగే ఎక్కువ ప్రమాదం ఎక్కువ. కాబట్టి దాన్ని కొంత సమయం తీసుకొని దానికి మనం 2 నెలలు తర్వాత అలా సర్జరీ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం కాంప్లికేషన్స్ ఉన్నట్టయితే తక్షణమే చేయాలి. ఒకరోజు పిల్లవాడిలో కూడా ఆపరేషన్ అవసరమే. రెండవది, ఈ హెర్నియా సర్జరీ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంట్రా అంటే, సో మరి ఈ చిన్నపిల్లల్లో సర్జరీ చేయడానికి అందరూ ట్రైన్డా అంటే కాదు. మరి చిన్నపిల్లల హెర్నియా ఆపరేషన్ని చిన్నపిల్లల సర్జరీ డాక్టరే ఎందుకు చేయాలి అని అంటే దీంట్లో కొన్ని మనకు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. చిన్నపిల్లల్లో మనం పెద్దలకు ఉన్నట్టుగా పెద్దలలో అంటే చిన్న వర్షన్ లాగా పిల్లల్ని మనం ఊహించుకోవడానికి అవ్వదు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి పెథాలజీ అంతా కూడా డిఫరెంట్. మనం హెర్నియా చేసేటప్పుడు మనకు కొన్నిసార్లు సర్ప్రైజ్ కంటెంట్స్ ఉండొచ్చు. ఇప్పుడు మగ పిల్లవాడైనా కానీ కొన్నిసార్లు ఆడపిల్లలు అటువంటి ఏవైతే జననాంగాలు ఉండాలో అంటే ఓవరీ అంటాము, అట్లాంటి సర్ప్రైజ్గా కనపడవచ్చు. అదేవిధంగానే కొన్నిసార్లు ఆడపిల్లకు మనం సర్జరీ చేస్తున్నప్పుడు మగపిల్లల్లో ఉన్నటువంటి ఆర్గన్స్ మనకు కనపడవచ్చు. అదేవిధంగానే కొన్ని స్లైడింగ్ హెర్నియాస్ వేరే రకాలవన్నీ కూడా చిన్నపిల్లల్లో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. సో చేసే టెక్నిక్ ఏదైతే మనం చేసే సర్జరీ టెక్నిక్ ఉందో అది కూడా డిఫరెంట్. పెద్దలకు చేసే హెర్నియా లాగా చిన్నపిల్లల్లో చేయడానికి అవ్వదు. కాబట్టి తప్పకుండా పీడియాట్రిక్ సర్జన్స్ ట్రైన్ అయి ఉంటారు. కాబట్టి ఇది తప్పకుండా వాళ్ళు దాన్ని బాగా చేసే అవకాశం ఉంటుంది. రెండవది, మరి ఈ హెర్నియా రిపేర్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది కూడా పీడియాట్రిక్ సర్జన్కి బాగా తెలిసి ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా చాలా చిన్నవిగా ఉండడం వల్ల వ్యాస్ అంటాము, పక్కనేటువంటి ఈ టెస్టిస్ అంటే బీజంకి ఏదైతే రక్తం సరఫరా ఉంటుందో అవన్నీ కూడా మనకు వెంట్రుక పొర లాంటి అంత సన్నగా ఉన్నటువంటి రక్తనాళాలు దానికి సరఫరా చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఇందాక చెప్పిన విధంగానే మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. మేము దానికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన వేసుకొని లెన్స్ లాంటివి ఉపయోగించి దాన్ని చేసే అవకాశం ఉంటుంది. మరి ఇవి ఎవరు చేసినా పర్వాలేదా అంటే ఇవి దెబ్బతిన్నాయంటే భవిష్యత్తులో వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా చిన్నపిల్లల్లో ఒక ట్రైన్డ్ పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మీరు హెర్నియా రిపేరు లేదా హైడ్రోసీల్ రిపేర్ లాంటివి చేసుకోవడం అనేది ఉత్తమం. మరి ఈ చెప్పిన దాంట్లో మనం నేర్చుకోవాల్సినది లేదా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంట్రా అంటే హైడ్రోసీల్ అంటే నీరు చేరినటువంటి ఈ సంచిలో మనం 2 సంవత్సరాల కంటే చిన్న పిల్లల్లో సర్జరీ చేయాల్సిన అవసరం లేదు.
తనంతట తానే వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదే 2 సంవత్సరాల కన్నా పెద్ద పిల్లల్లో హైడ్రోసీల్ ఉన్నట్టయితే వాళ్ళకి సర్జరీ చేసి దాన్ని రిపేర్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే హెర్నియా ఉన్నట్టయితే హెర్నియా ఏ వయసులో ఉన్న పిల్లవాళ్ళకైనా పుట్టిన పిల్లవాడికైనా సర్జరీ అనేది కావాలి. కాకపోతే ఎప్పుడు చేయడం అనేదాన్ని మనం చూసినట్టయితే కాంప్లికేటెడ్ హెర్నియా అంటే అబ్స్ట్రక్టెడ్, నాన్ అబ్స్ట్రక్టెడ్ రెండుగా చూసినట్టయితే అబ్స్ట్రక్టెడ్ కానీ ఇర్రెడ్యూసిబుల్ కానీ ఉన్నట్టయితే అది డే 1 బేబీ అయినా సర్జరీ ఎమర్జెన్సీగా చేయవలసిందే. అలా కాకుండా అంతకన్నా పెద్దగా ఉన్న పిల్లల్లో అన్కాంప్లికేటెడ్ హెర్నియా ఉన్నట్టయితే మనం కొంత సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే అనెస్థీసియా కాంప్లికేషన్స్ వల్ల చిన్న పిల్లల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం 1 నెల 2 నెలలు వాళ్ళు దాన్ని తట్టుకునే విధంగా వచ్చినప్పుడు దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమీ లేవు కాబట్టి ఎలెక్టివ్గా చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ సర్జరీని చిన్నపిల్లల ఆపరేషన్ డాక్టరే చెయ్యాలి అని ఎందుకు అంటున్నామంటే వీళ్ళకి ఏదైతే స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎంత చిన్న ఉంటాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది పీడియాట్రిక్ సర్జన్గా బాగా తెలిసి ఉంటుంది. అలాగే హెర్నియాలో చేసేటప్పుడు సర్ప్రైజెస్ ఏవైతే వస్తాయో వాటికి ఏం చేయాలన్నది పీడియాట్రిక్ సర్జన్గా మేము ట్రైన్ అయి ఉంటాం కాబట్టి దాన్ని మేము బెటర్గా హ్యాండిల్ చేయగలం. కాబట్టి మీకు దగ్గరగా ఉన్నటువంటి పీడియాట్రిక్ సర్జన్ని మీరు తప్పకుండా మీ పిల్లలకి ఇటువంటి సమస్యలు ఉంటే కలవాలని నా విన్నపం. థ్యాంక్ యూ.